ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతంలో మత్తు పదార్థాలకు అడ్డగా మారిన సందర్భంగా నడిగడ్డలో అన్ని విధాలుగా ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. యువత మొత్తం కూడా పేడదారి పడుతూ ఉన్నారు. నడిగడ్డ చెడిపోకూడదని చెప్పేసి ఈరోజు నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ గారు, వారి నాయకత్వంలో వారి కార్యకర్తలందరూ కూడా ఈ గద్వాల మత్తు పదార్థాలని పారదోలాలని చెప్పేసి నిరసన చేస్తున్న సందర్భంగా వారికి సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా మిత్రులారా, ఇది మన నడిగడ్డకు ఈ మత్తు ఒక వ్యసనంలాగా మారి మన యువతని పాడు చేస్తారని చెప్పి ఎవరు కూడా బహుశా కళలో కూడా అనుకోలేకుంటాం, మన రంజిత్ కుమార్తో సహా. ఒక 3-4 సంవత్సరాల క్రితం నుంచే ఇంకా చెప్పాలంటే ఇంకా కొంత లోతుకు పోతే కూడా ఈ ప్రాంతంలో అటు కర్ణాటక నుంచి అటు రాయలసీమ లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది డబ్బుని సంపాదించడం కోసం ఈ ప్రాంతానికి మత్తు పదార్థాలది అది ఏదైనా కావచ్చు, రకరకాల పేర్లతోటి దాన్ని ఈరోజు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మన ఈ ప్రాంతంలో ఇలాంటి మత్తు పానీయాలు ఈరోజు వినయ తాండవ చేస్తున్నాయని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే నిన్నమన్నా కావచ్చు, లేకపోతే 2-3 నెలల క్రితం కావచ్చు, కొన్ని సంఘటనలు ఈ గద్వాల జిల్లాలో జరిగినాయి. అసలు ఇంకా చెప్పాలంటే మనల్ని నడిగడ్డ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని కావచ్చు, శ్రామికుల్ని కావచ్చు, కార్మికుల్ని కావచ్చు, పొద్దుల్లో పనిచేసి సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తే ఇంత 2 చిప్పల కళ్ళు, ముంతల కళ్ళు అంటారు కదా, ముంతల కళ్ళు తాగి పడుకుందామని చెప్పి సేద తీరడానికి సాయంత్రం పోతే దాంట్లో ఈరోజు నిజంగా చాలా సిగ్గుచేటైన అంశం. అసలు ఆ కేసులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు నడిగడ్డలో. దీనికి ఎవరు కారణం? అనేక మందికి పెరాలసిస్ వస్తూ ఉన్నాయి, ఐపీపీ వస్తూ ఉంది, పక్షవాతంతో చనిపోతూ ఉన్నారు. సరైన వైద్య సౌకర్యాలు ఈ ప్రాంతంలో మరి కొరవడుతున్న సందర్భం కూడా ఉంది. కానీ ఎక్సైజ్ శాఖ, ఆబ్కారీ శాఖ తీవ్రంగా, ఎందుకంటే మాట్లాడక తప్పని కొన్ని అంశాలు ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో జరుగుతుందని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది నాయకుల కోసం, ప్రజాప్రతినిధుల కోసం ఈ ఆబ్కారీ శాఖ కూడా వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఏమైనా చేసుకోండి, ఇలాంటి మత్తను కలుపుకోండి, ఎవరి ప్రాణాలైనా పోనీ అని చెప్పేసి మాకు సంబంధం లేదనే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. 33 జిల్లాలైతే, జోగులాంబ గద్వాల జిల్లా అయితే, ఈ జిల్లాలో ఇలాంటి మత్తు పదార్థాలు కావచ్చు, కోకైన్ కావచ్చు, లేదంటే గంజాయి కావచ్చు, లేదంటే కళ్ళలో కలిపే అల్ఫోజామ్ కావచ్చు, డైజోఫామ్ కావచ్చు, లేదంటే ఇంకా క్లోరోఫైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండవు. ప్రజల ఆరోగ్యాలు రక్షించబడతాయనుకుంటే ఇది ఈరోజు నిజంగా ఎంత దుర్మార్గం, సిగ్గుచేటంటే ఇక్కడ నడిగడ్డ కొంతమంది నిజంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా క్లారిటీకి లేదు కానీ కొంతమంది దీని వెనకాల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీని వెనకాల అనేక కొంతమంది డాక్టర్లు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. దాని మీద ఎందుకు సమగ్ర విచారణ చేస్తలేరు? ఎవరైతే పాఠశాల పిల్లల్ని కావచ్చు, కళాశాల పిల్లల్ని కావచ్చు, లేకపోతే యువత కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి పిల్లలు కూడా ఈ మత్తు పదార్థాల వైపు పోతా ఉంటే మరి ఎందుకు డిపార్ట్మెంట్లు కళ్ళ మోసుకొని నిద్రపోతున్నాయని ఈ సందర్భంగా అడగ తప్పదు. ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, మరి ఈ ప్రాంతంలో ఇంత వ్యాపారం జరుగుతుంది, మరి ఇంత విద్యార్థుల్ని స్కూళ్ళల్లో నుంచి కాళ్ళల్లో ఎక్కించుకొని వెళ్ళి మరి ఎక్కడో రాని అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంగా మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి గద్వాల్లో ఇట్లే దీన్ని కొనసాగిద్దామా? దీనికి కారణం ఎవరు? ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే ఎవరైతే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవాలి వేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారో వీళ్ళే కారణం. మరి వీళ్లకు
వీళ్ళ పైన ఎవరు చర్య తీసుకోవాలా? వీళ్ళలో మానవత దృక్పథం లేదా? ఒక్కసారి మత్తు గనక మన పిల్లలు యువకులు అలవాటు పడితే ఎలాంటి ట్రీట్మెంట్ కూడా వాళ్ళని మార్చే ప్రసక్తి లేదు. ఎలాంటి అరాచకాలు చేసినా వాళ్ళని అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఏమి చేస్తారో అర్థం కాదు. వాళ్ళ మైండ్ అనేది ఇక చాకచక్యంగా పనిచేస్తూ ఉంటుంది. ఏమి చేసి ఆకాశానికి ఎగరొచ్చు అనేటువంటి విధంగా ఆ మత్తు అనేది సేవించిన తర్వాత ఆ విధంగా తయారవుతారు. వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ మిత్రుల జీవితాలు ఇట్లా గద్వాలలో ఉండే యువకులు మొత్తము వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేసుకునే విధంగా ఈ రోజు తయారు కావడానికి మరి నడిగడ్డలో మరి ప్రమాదం ఉంది కాబట్టి మరి నడిగడ్డ అక్లపూడ సమితిగా ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నారు. మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే, సంఘీభావం తెలపాల్సిందే. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిందే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గంజాయిగా మత్తు పదార్థాల గడ్డగా మారిన తెలంగాణ నిరోధిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ కింది స్థాయిలో అనేక ప్రజాప్రతినిధులు, అనేక మంది అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మరి కింది స్థాయిలో సమగ్ర విచారణ లేదు. మరి ఎందుకు కింది స్థాయిలో ఏ మత్తు పదార్థాలు అయితే సరఫరా చేస్తున్నారో వాడుతున్నారో వాళ్ళపైన ఎందుకు చర్యలు లేవో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జిల్లాల వారీగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి ఎవరైనా కానీ అది ప్రజాప్రతినిధా, లేదంటే అధికారుల, లేకపోతే వ్యాపారులు ఎవరైనా కావచ్చు, డాక్టర్లు ఉన్నా పర్వాలేదు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి వ్యాపారము లేదంటే ఎలాంటి ఎన్నికల్లో నిలబడకుండా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని వ్యాపారాన్ని మరి విడనాడరు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇక్కడ చిన్న జిల్లా ఇది, 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఎస్పీ గారు ఏం చేస్తా ఉన్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు, జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందని ఒక్కసారి సందర్భంగా మేము అడగదలుచుకున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే విజయ్ కుమార్ ఎస్పీ గారు ఉన్నప్పుడు అర్ధరాత్రి గస్తీ తిప్పే వాళ్ళు పోలీసులు పెట్టి, పెట్రోల్ పోలీసులు పెట్టి ఊర్లు, మండలాలు, గద్వాల పట్టణంతో సహా ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా తిప్పుతూ ఎక్కడ కూడా దొంగతనాలు లేకుండా, క్రైమ్ లేకుండా చూసిన సందర్భం ఉంది. కానీ ఈనాడు గద్వాల నడిబెడ్డులోనే మరి అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అనేక క్రిమినల్స్ ఈరోజు గద్వాల కేంద్రంలో మన నిలయంగా మార్చుకున్నారు దీన్ని. మరి దీనివల్ల ఎవరగా అరగట్టాలా? మరి ఇంత జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగమే కదా చూసుకోవాల్సింది. మరి పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలా? దీనిపైన ఎవరైతే బాధ్యులు కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో గద్వాల యువత, పాఠశాల పిల్లలు స్కూల్కి పోతే ఏమవుతారో రాత్రి అర్థం కాని పరిస్థితి వస్తుంది. రాత్రి ఇంటికి వస్తారో రారో అర్థం కాని పరిస్థితి ఉంది. అనేక మంది పిల్లలు ఓటర్ల దగ్గర, చిన్న ఓటర్ల దగ్గర సిగరెట్లు కొట్టుకుంటా భోజనిస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఈరోజు అనేక రకాల మత్తు పదార్థాలకు బానిసలు మారి వాళ్ళ భవిష్యత్తుని మొత్తం కూడా అంధకారం చేసుకుంటున్న సందర్భం ఉంది. మరి ఈ జిల్లాలో నేరుగా ఈ అంశాలతో కూడా ప్రధానంగా లిక్కరు, కళ్ళు, ఈ రెండిట్లలో కల్తీ జరుగుతుందని చెప్పి చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఈ మధ్య ఎక్కువ కల్తీ జరుగుతున్న మాట వాస్తవం. కల్తీ కళ్ళు రాగా అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ కల్తీ కళ్ళు రాగి ప్రాణాలు పోతుంటే ఆ కల్తీ కళ్ళు అమ్ముతున్న వాళ్ళపైన చర్యలు లేకుండా, వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఈరోజు ఆబ్కారీ శాఖ వాళ్ళకి కొమ్ము రాస్తుందని చెప్పక తప్పదు. కాబట్టి దాంట్లో కొకేన్ కలుపుతారా, చక్కెర కలుపుతారా, లేకపోతే ఇంకా కుక్కిడికాయల రసము నురుగు రావడం కోసం కలుపుతున్న చరిత్ర కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలా. అట్లాగే లిక్కర్ ఇక్కడే తయారు చేసి హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా బాగుంటుందంటే లిక్కర్, కానీ ఇక్కడ మాత్రము కల్తీ లిక్కర్ ఉంటుందని చెప్పేసి గద్వాలకు పేరుంది. మరి కల్తీ లిక్కర్ తాగితే ఆరోగ్యాలు బాగుంటాయా? మరి ప్రజల జీవితాలు పాడైపోతాయి కదా, చనిపోతారు కదా. మరి ఇవన్నీ కూడా ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచన చేయరు? ఇంకొక విషయం ఏంటంటే ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది వ్యాపారం కోసం కావచ్చు, రాజకీయం కోసం కావచ్చు, దేనికి కూడా సపోర్ట్ చేయకుండా ఖచ్చితంగా వీటిని వ్యతిరేకించాలా. ఇలాంటి వాటికి వ్యతిరేకమైన పోరాటం చేస్తూ మరి భవిష్యత్తులో నడగడ్డని, మత్తు పదార్థాలు నడగడ్డగా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే యువతను తయారు చేసే వైపుగా మనమందరం పోదాం. ఆ వైపుగా చేస్తున్న
మన నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ గారికి వాళ్ళ సంస్థకి అందరికీ కూడా సిపిఐ పార్టీన ప్రత్యేక ధన్యవాదాలు వేస్తా ఉన్న మిత్రులారా. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఫోన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా